ఓకే. ఈరోజు పుస్తక సమీక్ష వచ్చినందరికీ స్వాగతం, సుస్వాగతం. పుస్తక పఠనం తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ ఆ, ఆ, శుభ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు స్వర్ణలత గారు. ఈమె ఇప్పటికీ మనకి ఆ, చాలా పుస్తకాలు సమీక్ష చేయడం అనేది జరిగింది. మేడం గారు చక్కగా ఎంఎస్సి సైకాలజీ చేసి విజ్ఞాన్ యూనివర్సిటీలో కౌన్సిలర్ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో కౌన్సిలర్ గా చేస్తూ ఆ, ఆమె ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్, అంతేకాకుండా ఏంటంటే డిప్లొమా ఇన్ చైల్డ్ అండ్ అడాలెన్స్ సైకాలజీ అనే దాని మీద కూడా చేశారు. అవన్నీ సైకాలజీ మీద ఎంతో పట్టు సాధించడం వలన ఆమెకి ఈ నెల మార్చి 8న మన స్వర్లత గారికి డాక్టర్ కె నిరంజన్ రెడ్డి మెమోరియల్ అవార్డు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే మేము సైకాలజీ సబ్జెక్ట్ మేము కలిసి చదివామండి. కానీ మేడం సైకాలజీలో పిహెచ్డి చేస్తూ సైకాలజీలో ఎన్నో రకాల కోర్సులు చేస్తూ దాంట్లో అవార్డు కూడా తీసుకోవడం అనేది జరిగింది. చాలా సంతోషం మాకు. ఈరోజు మనకి విజయం విజయవంతంగా సమయం మీ చేతుల్లో అనే పుస్తకాన్ని, అంటే విజయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది, ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని చక్కగా వివరించడానికి మన ముందుకు వస్తున్నారు. వెల్కమ్ మేడం. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్ సెల్ఫ్. వెల్కమ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుస్తక పఠన ఈ సమీక్షలో ఉన్న అందరికీ ఈ నా గుడ్ ఈవినింగ్ అండి, అండ్ శుభాకాంక్షలు. అందరూ బుక్స్ ప్రజెంట్ చేస్తున్నారు, అండ్ నేను కూడా ఈ బుక్ చాలా బాగా నచ్చిందండి. ఈ బుక్ ప్రజెంట్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ప్రజెంట్ చేయబోయే బుక్ విజయవంతంగా సమయం మీ చేతుల్లో. ఈజ్ సక్సెస్ఫుల్ గా మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ బుక్ లో ఉందండి. అండ్ ఈ బుక్ కూడా మనకి ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో మాత్రమే అమ్ముతున్నారు ఈ బుక్ కూడాను. సో అందులో తెలుగు వెర్షన్ లో ఉంది, చాలా ఈజీగా, లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. ఈ బుక్ రాసిన ఫ్రాంక్ ఎట్కిన్సన్. ఇతను ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల పాటు డైరెక్టర్లు దగ్గర, సీనియర్ మేనేజర్లు, సేల్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళ దగ్గర చాలా మందితో ఈ టైం మేనేజ్మెంట్ గురించి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నారు. తనే ట్రైనింగ్స్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ఇట్లా టైం వాడుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా ద బెస్ట్ అవుట్కమ్ అనేది తీసుకొని వచ్చారు. అట్లా ఫ్రాంక్ ఎట్కిన్సన్ ఆయన చేసిన ముఖ్యమైన కంపెనీలు ఏంటంటే మెర్సిడెస్, గేమ్ వర్క్షాప్, టయోటా, ప్రోటా ప్రింట్ సహా ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఎట్లాంటి టెక్నిక్స్ వాడుతున్నారు, ఎట్లా అందరికీ ఉండేది 24 గంటల టైమే, కానీ ఆ టైంని మనం ఎట్లా ప్రొడక్టివ్గా మార్చుకోవాలి, ఆ ప్రొడక్టివ్గా మార్చుకునే టైం ఓన్లీ బిజినెస్ వర్కేనా, మన సొంతంగా ఏమీ లేదా అని అనుకోవడానికి అన్నిటికీ తగిన చిట్కాలు చాలా బాగా చెప్పారండి. ఈ చిట్కాలన్నీ మనం కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. అయితే అసలు ఈ బుక్ మెయిన్ మోటో తెలివిగా పనిచేయండి, కష్టపడి కాదు అనే ట్యాగ్ లైన్ తో వచ్చిందండి. అంటే సమయం అసలు అందరికీ 24 గంటలే కదా, ఎక్కడికి వెళ్ళిపోయిందా అని, అసలు ఎట్లా గడిచిపోయిందో మాకు అసలు అర్థమే కావట్లేదు అని మనం అనుకుంటా ఉంటాము. చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది, పొద్దునుంచి చేస్తానే ఉంటున్నాం, కానీ ఎట్లా ఇదవుతుంది, మన ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని అనుకుంటా ఉంటాం.
అందులో ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈమెయిల్స్ అని, లేకపోతే ఫోన్ కాల్స్ అని, వీడియో కాల్స్ అని, ఇట్లా రకరకాలుగా ఫేస్బుక్లు, సోషల్ మీడియా రకరకాలుగా మనకి చాలా డీవియేషన్స్ ఉన్నాయి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ మధ్యలో మనల్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా మన టైంని మనం ప్రొడక్టివ్గా ఎట్లా వాడుకోవాలి అనేది ఈ బుక్ లో బాగా చెప్పారండి. ఎందుకంటే అట్లా వాడుకుంటేనే మనకి స్ట్రెస్, మనం ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ని రీచ్ అవటం కానీ, లేదా మనము స్ట్రెస్ నుంచి అమ్మో ఆ పని కావట్లేదు, ఈ పని కావట్లేదు అనే ఏంటో చేస్తానే ఉన్నామని అనుకునే ఈ స్ట్రెస్ నుంచి మనకి మనం రిలాక్సేషన్ చేసుకోవటం కానీ, ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ లాగానే ఉపయోగపడుతున్నాయి అండ్ డైలీ మనం ఇంప్లిమెంట్ చేసే విధంగానే ఉన్నాయండి. సో ఇవన్నీ మనం మన టైంని మేనేజ్ చేసుకుంటూ మనల్ని మనం ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి అనేది ఈ బుక్ లో చాలా బాగా చెప్పారు. అండ్ ఇది ఇప్పటికి పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి చోట కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ కూడా ఒక పాజిటివ్ గా తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. అట్లాంటిది మన అందరికి పాజిటివ్ పాజిటివ్ అనుకొని అందరికి అన్ని పాజిటివ్ గా పెడతాం. బట్ ఇంట్లో వచ్చేసేటప్పటికి ఫ్యామిలీ మీద అది మొత్తం డంప్ చేస్తాం. ఆ పాప వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళే రెగ్యులర్ గా వీళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటా అని ఎదురు చూస్తారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎప్పుడు, ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇద్దరు ఎవరి బిజినెస్ లో వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇద్దరు. సో ఇట్లాంటి టైంలో ఈ బుక్ లో మనకి చెప్పిన టిప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అండ్ ఎట్ ది సేమ్ టైం మన లైఫ్, మన టైం రెండు మన చేతుల్లోనే ఉండాలి అని అంటే అసలు ఈ బుక్ చదివితే చాలు. సో ఇంకొకసారి మీ ముందుకి ఈ పుస్తకం, విజయవంతంగా సమయం మీ చేతుల్లో బై ఫ్రాంక్ అట్కిన్సన్. సో కనబడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి బుక్. సో అందరూ దీంట్లో చదువుతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో బుక్ మొత్తం ఒక 2 parts గా డివైడ్ చేశారండి. ఫస్ట్ పార్ట్ లో టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా ఫోకస్ చేశారు. సెల్ఫ్ టైం మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటో, నాకు మెయిల్స్ ఎప్పుడు దేనికి టైం ఉండదు. నా మెయిల్స్ వస్తానే ఉంటాయి, అన్ని మెయిల్స్ ఏది ఓపెన్ చేయలేకపోతున్నా, ఏంటో గుర్తు కూడా ఉండట్లేదు. లేదంటే ఎప్పుడో కాసేపు టీవీ చూస్తున్నా, టీవీ చూడటానికి కూడా టైం సరిపోదు, ఎప్పుడు వర్క్ వర్క్ వర్క్. ఈ టెన్షన్ లోనే సగం స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటే అందరికీ చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. నాకేంటి పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి దాకా ఈ బిజినెస్ సరిపోతుంది ఇట్లా అని కానీ, లేకపోతే టీంతో, అంటే ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నా వర్కులు నేనే చేసుకుంటున్నా, బట్ గ్రూప్స్ లో టీమ్స్ తో నేను మాట్లాడలేకపోతున్నాను, ఈ టీం మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, వాళ్ళతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి ఈ అట్ ది సేమ్ టైం మామూలుగా బుక్స్ చదవటానికి, అంటే ఎప్పుడు బిజినెస్లు ఎప్పుడు ఫ్యామిలీ అన్న నా ఇంట్రెస్ట్లు ఏంటి, నా ప్యాషన్ ఏంటి అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఆ బుక్స్ చదవటానికైనా సరే నాకు ఎంత టైం, నేను అస్సలు చదవలేకపోతున్నానండి. నాకు అసలు నా వల్ల అవుతుందా, నా వల్ల కానే కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు అసలు టైమే సరిపోవట్లేదా అని అనుకుంటా ఉంటాం. ప్రతిదీ ఇంటర్లింక్డ్, అన్ని టైంతో, టైం మేనేజ్మెంట్ లోనే ఎవ్రీథింగ్ ఉంది అనేది ఈ బుక్ చదివితే మీకు అర్థమైపోతుంది. సో ఈ ఇష్యూస్ అన్ని ఇవన్నీ ఒక రకంగా, అదే ఆడవాళ్ళు ఉద్యోగస్తులు అయితే అస్సలు నాకు అసలు టైం, వంటకు కూడా కుదరట్లేదా, వంట చేయడం కూడా కుదరట్లేదని అంటారు. కానీ ఎక్కడికక్కడ టైం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలనేది చాలా అద్భుతంగా చెప్పారండి. దీన్ని ఇట్లాంటి చిన్న చిన్నవే అనిపిస్తుంది కానీ ఫేస్ చేసే వాళ్ళకి అమ్మో ఇన్ని ఇబ్బందులు అనుకుంటాం. బట్ దీన్ని పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ లో ఎట్లా ఓవర్కమ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అట్లాగే ఈ బుక్ లో సమయాన్ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే, సో దట్
మనం ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఆ, బాగా ఆ, మన గోల్స్ని బట్టి మనం ఏదో ఒకటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ పర్పస్, ఒక గోల్తోనూ మన లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. 4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత అలా ఉందాం ఇలా ఉందామని. సో దానికి ఎక్కడ టైం సరిపోవట్లేదండి అని అంటూ ఉంటాం. కానీ వేరే లాంగ్వేజెస్ నేర్చుకుందాం అనుకుంటాం, అది కూడా మన బిజినెస్కే పనికి వస్తుంది అనుకుంటాం. బట్ ఆ లాంగ్వేజ్ కూడా నాకా టైం ఎక్కడుంది అని అంటాం. అట్ ది సేమ్ టైం కొన్ని ఫ్యామిలీస్తో డైలీ కొంచెం ఒక 1 అవర్ టైం తీసుకొని వీళ్ళతో టైం స్పెండ్ చేద్దామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు అని ఒక ఫ్యామిలీ టైం అనేది మిస్ అవుతున్నాం అని అనుకుంటాం. అది కూడా మనం ప్లాన్ చేసుకోవడంలో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లానింగ్ అనేది ఈ ఈ ఈ పుస్తకం చూస్తే చదివితే మనకు అర్థమైపోతుంది. నేను కూడా అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నిన్న ఒక అకేషన్కి వెళ్ళాను. 1 ఇయర్ బ్యాక్ మా మా బ్రదర్ ఒక ఆయన ఎక్స్పైర్ అయ్యారు. కానీ ఇప్పుడు వరకు ఇదే టైం మేనేజ్మెంట్ నాకు లేదా అని అంటే, నిన్న నేను సడన్ గా ఒక డెసిషన్ తీసుకొని, నో, ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్, ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ మనకి మన లైఫ్ లో అనేది అనుకొని, ఈ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయడానికి ఒక టైం అనేది మనం తీసుకోవాల్సిందే అని చెప్పి వెళ్ళి రావడం జరిగింది. అంటే ఈ బుక్ చదివిన తర్వాత నాలో నే ఎంత మార్పు వచ్చింది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకునే విషయాలు. సో ఒక్కసారి బుక్ లో ఏమని రాసిందో ఒక్కసారి చూద్దామండి. సో మన లైఫ్ కి ఏం చేద్దాం అనుకున్న టైం, మన 3 సెగ్రిగేట్స్ గా మనం మన లైఫ్ ట్రావెల్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒకటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా కూర్చొని 3 సెగ్మెంట్స్ లో చూడాలండి. ఏంటి అని అంటే, మన ఫస్ట్ వర్క్ లైఫ్, ఎందుకంటే ప్రొడక్టివ్ టైం అంతా అక్కడే గడుపుతాం. ఇంట్లో వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటాం, కానీ ప్రొడక్టివ్ టైం అంతా మన వర్క్ లో గడుపుతాం. ఆ వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కాస్త టైం మిగులుతుంది. అండ్ సెల్ఫ్ కేర్, అబ్బా నాకు యోగా చేయడం కుదరట్లేదు, నాకు వాకింగ్ కుదరట్లేదు అని అనుకుంటాం, ఆ టైం కూడా మనకి కుదురుతుంది. ఈ 3 బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎలా ఆలోచించాలంటే, అసలు నేనేం కావాలి, నాకేం కావాలి అని ఆలోచించుకోవటం ఫస్ట్ ముందుగా చేయాల్సిన పని. అనంటే అసలు ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నా, ప్రజెంట్ కండిషన్ నాదేంటి, ఫ్యూచర్లో నేను అసలు ఎట్లా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎండ్ గోల్, ఈ మధ్యలో ఉన్న టైంని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ 3 పాయింట్స్ అంటే మన లైఫ్, వర్క్ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెల్ఫ్ టైం, ఈ 3 ప్లస్ మనం అసలు ఈరోజు ఎలా ఉన్నాం, మన లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనం కొన్నాళ్ళ వాగిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ గోల్ లాగా పెట్టుకున్నా, ఓకే 10 ఏళ్ల తర్వాత నేను ఇలా ఉండాలి, 15 ఏళ్ల తర్వాత ఇలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. అక్కడికి ఈ ఇప్పుడు ఏం చేస్తే ఆ డెస్టినేషన్ కి చేరతామన్న 3 పాయింట్స్ మీదే బేస్ అయింది ఈ బుక్ మొత్తం కూడాను. సో ఈ బుక్ లో మన టైంని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చాలా బాగా చెప్పారని ముందే అనుకున్నాం. కానీ ఈ గోల్స్ ఇవి మనకి తెలిసినప్పుడు, మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, వీటిని చాలా అద్భుతంగా మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామో తెలిసినప్పుడు మాత్రమే, ఏదైనా గూగుల్లో అయినా సరే డెస్టినేషన్ ఏంటో తెలిసినప్పుడు మాత్రమే పాత ఎట్లా క్రియేట్ అవుతుందో, ఈ టైం మేనేజ్మెంట్ లో కూడా ఆ డెస్టినేషన్ ఏ విధంగా అయితే మనం ఒక 10 ఏళ్ల తర్వాత ఎట్లా వెళ్దాం అనుకుంటున్నామో తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ రోజు ఏ విధంగా మనం ముందుకెళ్లాలో మనకు అర్థమవుతుంది, ఏ విధంగా టైం ప్లానింగ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో ఈ టైం ఆర్గనైజ్ చేసుకునే క్రమంలో
అసలు మనకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది మెయిన్ చూసుకోవాలి. టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఈ బుక్ లోనే మనకి కొన్ని ఇచ్చారండి. ఎక్కడ వేస్ట్ అవుతుంది, మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఎక్కడ అంటే ఈమెయిల్స్ ని, ఫోన్ కాల్స్ ని మేనేజ్ చేసుకోవడం. మనకున్న ఈమెయిల్స్, ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని అన్ని జొమాటోల నుంచి వస్తాయి, స్విగ్గీల నుంచి వస్తాయి, బ్యాంకుల నుంచి వస్తాయి, ఆఫీస్ నుంచి వస్తాయి, పర్సనల్ గా కొన్ని మన ఏదైనా కోర్సులు చేస్తుంటే అక్కడి నుంచి వస్తాయి. ఏ మెయిల్ కి ఎంత ప్రయారిటీ ఉంది, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం ఎలా అనే దగ్గర నుంచి ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుతున్నాం, పోస్ట్పోన్ చేయొచ్చా, ఈ కాల్ నెక్స్ట్ ఫ్యామిలీ కాల్ ఇప్పటికిప్పుడు అంటే ఓకే ఇంటికెళ్ళి లీజర్ గా మాట్లాడచ్చా, ఇక్కడే మాట్లాడాలా అనేది కూడా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ముందు మన వర్క్ ఏది ఇంపార్టెంట్, ఏది మనకి అందరికీ తెలుసు ఏబిసి అనాలిసిస్ అని. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ అని కొన్ని సెగ్రిగేషన్స్ ఇస్తాం. అంటే ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిన పనులని ఎట్లా ఉంటాయి. సో ఈ ప్రయారిటీస్ లో ఈ ఫోన్ కాల్స్ అనేది ఎంతవరకు అవసరం, ఎంతవరకు అర్జెన్సీ ఉంది అనేది మనకి తెలిసిపోతుంది. సో దాన్ని ఎట్లా చేయాలి అనేది మనల్ని మనం ఈ టైం బ్యాలెన్సింగ్ లో కూడా ఇది చూసుకోవచ్చు. ప్రతిరోజు కొన్ని డైలీ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఆ పనులు ఒక ఆర్గనైజ్డ్ గా మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, డే టైం ఆఫ్టర్నూన్ చేయాలా అనేది కొన్ని, ఈ డే టైం ఏ టైంలో చేయాలి అనేది కొన్ని పనులు కొన్ని టైంలో చేస్తాము. ఆ టైంలో ముందు అరేంజ్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి. అండ్ మనం మన పనిని ఒక డెలిగేట్ చేయటం, వేరే వాళ్ళకి మనమే చేయాలా అన్ని, వేరే వాళ్ళకి ఎట్లా డెలిగేట్ చేస్తాము, వేరే వాళ్ళకి అంటే అన్ని మనమే చేయక్కర్లా, ఎలా డెలిగేట్ చేస్తాము అని ఇట్లా కొన్ని మనకి అదే ఫ్రంట్ ఆఫీస్ లో ఉంటే ఎట్లా మన టైమింగ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఈ బుక్ లో చాలా బాగా రాశారండి. అయితే మనకి ఉన్న టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము అనేది తెలుసుకుంటే ఎక్కడ మనం ప్రొడక్టివ్ గా మార్చుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. సో వర్క్ ప్లేస్ లో టైం వేస్ట్ అవుతుంది అనే కంటే వర్క్ ప్లేస్ లో అసలు మనం ఏం చేస్తున్నాం, ఆఫీస్ లో మన గోల్స్ ఏంటి అనేది కూడా ముందు తెలుసుకోవాలి. ఎప్పుడు మన లైఫ్ గోల్స్, మన టైము మేనేజ్ చేసుకున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, 9 to 5 ఉంటున్నాం, 9 to 6 ఉంటున్నాం, అవసరమైతే 10 వరకు కూడా ఉంటాం. కానీ ఈ టైంలో అక్కడ కూడా టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్స్ లో కూడా ఈ ట్రిప్స్ అది ప్లాన్ చేసుకొని మనల్ని మనం రిలాక్సేషన్ చూసుకుంటా, అంటే ఫ్యామిలీ టైం అని అంటే ఫ్యామిలీలో ఎదురెదురు కూర్చోవటమే కాదు, అసలు వీటన్నిటికీ దూరంగా మనల్ని మనం రిలాక్స్ చేసుకుంటా ఫ్యామిలీతో పాటు ఎట్లా ట్రిప్స్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. అండ్ సెల్ఫ్ హెల్త్ అండ్ కేర్, మన సెల్ఫ్ గా మన లైఫ్ స్టైల్ ఏంటి, మన రెస్ట్ ఏంటి, అంటే మన లైఫ్ స్టైల్ ని బట్టే మన రెస్ట్ కూడా ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా ఇందులో చాలా బాగా చెప్పారండి. సో దీనికి ఒక క్యాలిక్యులేషన్ కూడా ఇచ్చారు. అంటే మన వర్క్ ప్లేస్ లో గోల్స్ అచీవ్ చేయడానికి, పర్సనల్ ఫ్యామిలీ టైమ్ అచీవ్ చేయడం, ఫ్యామిలీ ట్రిప్స్ అవన్నీ వేసుకొని ఉండటానికి వీటన్నిటికీ గోల్స్ కూడా ఇచ్చారు. దీనికి క్యాలిక్యులేషన్ ఇచ్చారు. ఈ క్యాలిక్యులేషన్ అంటే వారానికి 7 రోజులు అయితే, రోజుకి 24 గంటలు అయితే మనకి అవైలబిలిటీ టైం 168 hours. అయితే 40 hours మనం పర్ డే ఆఫీస్ కి అట్లా వెళ్ళిన 40 hours పర్ డే, 8 hours చొప్పున 5 day వీక్ లాగా 40 hours కనుక మనం వర్క్ పీరియడ్ కి ఇచ్చేస్తే, అప్ అండ్ డౌన్ ఒక 5 hours ట్రాన్స్పోర్టేషన్ అట్లా ఇస్తే 45 hours వెళ్ళిపోతాయి మనకి. అంటే టోటల్ 168 లో 45 hours అయిపోతాయి. మనం నిద్రకు కానీ ఒక డే టైంలో అదర్ చిన్న చిన్న పనులు మనం చేసుకోగలిగినవి
మనం మాత్రమే చేయాల్సిన పనులు కొన్ని, మన సెల్ఫ్ కేర్ కానీ ఇదంతా ఒక 9 అవర్స్ పర్ డే తీసుకుంటే 9 into 7 63 అవర్స్ అయిపోతుంది. సో రిమైనింగ్ 60 అవర్స్ ఉంటాయి. ఆ 60 అవర్స్లో ఈ క్యాలిక్యులేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే, యూరోపియన్ అంటే హీఈస్ ద మనకి ఫ్రాంక్ ఎట్కిన్సన్ ఒక యూరోపియన్ కాబట్టి యూరోపియన్ లో బేసిక్ నీడ్స్ అక్కడ దాన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ వేసారండి. సో అక్కడ మన ఫేస్ వాష్, బేతింగ్ టైము ఇవన్నీ కలిపి ఒక 29 అవర్స్ వేశారు. అంటే ఈ 60 అవర్స్ మిగిలితే మళ్ళీ 20 అవర్స్ ఈ మన ఫ్రెష్ అప్ అవటానికి, పర్సనల్ టైము, వీటన్నిటికీ అంటే స్నానానికి కానీ లేకపోతే వేరే మామూలుగా మీల్స్ చేయడానికి కానీ, లంచ్ చేయడం అదే మన స్నాక్స్ తీసుకోవడానికి కానీ, వీటన్నిటికీ టీ టైం కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వారానికి 29 అవర్స్ వేసుకున్నారు. సో మిగిలింది 30 అవర్స్. ఈ 30 అవర్స్ ని మనం ప్రొడక్టివ్ గా మార్చుకోవచ్చు. అంటే మనకు ఆల్రెడీ రెస్ట్ టైం అయిపోయింది, ఫుడ్ అండ్ ఇంటేక్ ఫుడ్ తీసుకోవడం అయిపోయింది, వర్కింగ్ అవర్స్ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ కూడా వేసేసారు. ఈ 30 అవర్స్ ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము అనని ఒక్కసారి వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ 30 అవర్ ప్లానింగే మనకి మెయిన్ అవుతుంది. సో మనకి ఇందులో మళ్ళీ సరే ప్లానింగ్ వేసేసుకుంటున్నాం సరే, కానీ ప్రతి పని మన కంట్రోల్లోనే ఉంటుందా? ఉండదు కదా. సో మన కంట్రోల్లో ఏముంటుంది? మన కంట్రోల్లో లేని ఏముంటాయి? మనం చేసే పనులు, మన ప్లానింగ్ అయితే మన కంట్రోల్లోనే ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీ, ఒక సిస్టంలో ఉన్నప్పుడు, ఒక ఆఫీస్ వర్క్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు మన కంట్రోల్లోనే అన్నీ ఉండాలంటే అది కుదరదు. సో కొన్ని బయట నుంచి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా మనకి కొంత ఇష్యూ అనేది క్రియేట్ చేస్తుంది, అంటే మన కంట్రోల్లో లేకుండా పోతుంది. సో అట్లాంటి అది టైం షెడ్యూల్ ఎంత వేసుకున్నా కానీ మనకి కుదరని పని. సో ఇట్లా ఫ్రెడరిక్ హెడ్స్బర్గ్ అనే ఒక ఆయన వర్క్ ప్లేస్ లో వర్క్ చేయడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మోటివేషన్ ఉండాలి. అంటే ఎప్పుడు మనం ఒకే ఎనర్జీ లెవెల్స్ లో ఉండం కదా. సో అట్లాంటప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనం అనుకున్న లక్ష్యం సాధించటం, ఒక ఐడెంటిటీ, చేసే పని, రెస్పాన్సిబిలిటీ, దాంట్లో ఉండే మన హయ్యర్ పర్క్స్ అంటే మనకు వచ్చే ఆదాయం అండ్ ప్రమోషన్, ఇట్లాంటివన్నీ మనకు మోటివేషన్ లాగా పనిచేస్తాయి, మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి, ఈ టైం ఎఫెక్టివ్గా వాడుకోవడానికి. సో మనకి ఏది మోటివేషన్ ఇస్తుంది అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఆలోచించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోటివేషన్నే నాకు అసలు ఏం చేసినా రాదు అని అనుకొని కొంతమందికి అబ్బా ఎప్పుడు ఉండే వీళ్ళు ఎప్పుడు చెప్తానే ఉంటారు, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇన్సెంట్రిక్ మోటివేషన్ ఉండాలి. అంటే మీలో మీకే మోటివేషన్ ఉండాలి, డబ్బులు వస్తున్నాయి కదా, లేకపోతే మీకు ట్రిప్పులు వస్తున్నాయి కదా, లేకపోతే ఎక్కువ శాలరీ వస్తుంది కదా, మీలో మీకే మోటివేషన్ ఉండాలంటే పెద్దగా మోటివేషన్ ఉండదు. కొన్ని ఒక్కొక్కసారి బయట నుంచి కూడా మోటివేషన్ కావాలి. సో అట్లాంటప్పుడు అంటే మనం ముందుకే, కానీ అయితే ఇందులో అని చెప్పి కొన్ని టైం ప్రకారం ఇది ఇట్లా అవ్వాలి, ఇది ఇట్లా అవ్వాలి అని చేసేసుకుంటా ముందుకెళ్తే ఎండ్ రిజల్ట్ వచ్చేటప్పటికి అంటే దాని మీద ఇష్టం పెంచుకొని మనల్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళి, సరేలే వస్తున్నాయి కదా ముందు ఇది పూర్తి చేద్దాం, ఈ టాస్క్ పూర్తి చేద్దాం అని బ్లైండ్గా అట్లా ముందుకు వెళ్తా ఉంటే అప్పుడు ఆ ఎండ్ రిజల్ట్ వచ్చేప్పటికి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇన్సెంట్రిక్ మోటివేషన్ అక్కర్లేదు, ఆ మోటివేషన్ అనేది మన ఎండ్ రిజల్ట్ను బట్టి కూడా మనం మోటివేషన్ తెచ్చుకోవచ్చు అనేది ఇక్కడ ముఖ్యమైన గమనించాల్సిన విషయం. సో ఇక్కడ ద పర్సనల్ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్ అనే బుక్ రాసిన కెర్రీ గ్లెన్సన్ అనే బుక్ లో డూ ఇట్ నౌ 2 లెసన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి డూ ఇట్ నౌ, ఆర్గనైజ్, ఇఫ్
న్యూ అంటే మీ పన్ అంటే కొన్ని ఇప్పుడు చేసేయండి, డూ ఇట్ నౌ అని. కానీ రెండో ప్రోగ్రామ్ ఏంటంటే ఆర్గనైజ్ ఇట్ ఇఫ్ నౌ, ఇప్పుడు కనుక ఇది జరిగితే ఏం చేస్తాం అని మనకి మనం ఆలోచించుకొని మన టైంని మన చేసే పనుల్ని ప్రయారిటైజ్ చేసుకొని దాని ప్రకారం మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే 80% పనులు తొందరగానే అయిపోతాయి. సో ఈ 80%లో పనులు కంప్లీట్ అవడానికి కొన్ని టిప్స్ ఇచ్చారండి. ముందు నా టైం ఉన్న అవైలబిలిటీ అంటే మనకు ఆల్రెడీ అన్నీ అయిపోగా 30 అవర్స్ మిగిలింది కదండి. ఆ 30 అవర్స్ని మనకి ఉపయోగపడేటట్లు నేను ప్రయత్నిస్తాను అని ముందు మనకి మనం ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత నేను కేవలం పనే కాకుండా ఒక వేరే వేరే చారిటీ ప్రోగ్రామ్స్కో లేకపోతే వేరే రకంగానో కొంత టైం కేటాయిస్తాను. అంటే మనకి ఇష్టం లేకుండా ఏదైనా పని చేస్తే డెఫినెట్గా బయట ఇంకేదన్నా అని కూడా అనుకుంటాం. ఈ 30 అవర్స్లో మనకి ఎప్పుడన్నా ఏ మోటివేషన్ అయినా తగ్గినప్పుడు ఈ టిప్స్ వాడుకుంటే అంటే ఓకే చేసే పని చేస్తాం, బట్ ఫర్ ఏ చేంజ్ బయట ఒక చారిటీ ప్రోగ్రామ్కో లేకపోతే వాకింగ్కో అట్లా వెళ్తే డ్యూయల్ పర్పస్ అనమాట. హెల్త్కి హెల్త్ కూడా సెల్ఫ్ కేర్ తీసుకున్నట్లు ఉంటుంది. అండ్ ఆ గోల్స్ని కూడా మనమే పెట్టుకోవాలి, ఎంత టైం దేనికి పెట్టుకుంటామని. అండ్ మిగిలిన సమయాన్ని ప్రొడక్టివ్గా వాడుకొని అనేది కూడా మన ఇందాక చెప్పుకున్నట్టు ఈ గోల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడు ఈ నిమిషం నా కంట్రోల్లో లేకుండా పోయింది అంటే కొన్ని జరుగుతాయి. ఒక్క నిమిషం బ్రహ్మానందం గారు అంటారు కదా, ఒక్క సెకండ్ కోల్పోతే గంట బాధపడతానని. సో ఆ గంట మనం ప్రొడక్టివ్గా చేసుకోవడానికి ఈ ఒక్క నిమిషం పోతే పోయినేలేండి అని కూడా మనం కొన్ని అనుకోవాలన్నమాట. సో అట్లా టైం ప్లానింగ్ చూసుకుంటే మనకి మనం స్ట్రెస్ తగ్గుతుంది. దీనివల్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సెల్ఫ్ బ్యాలెన్స్ అనేది మనకి వీలవుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ బ్యాలెన్స్ వీలవుతుందో మన ఆలోచన అద్భుతంగా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సరైన డెసిషన్స్ తీసుకోగలం, సరైన స్ట్రాటజిక్ ఆలోచనలు కూడా బాగుంటాయి. సో ఇదంతా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ మోటివేషన్, ఇవన్నీ మన సెల్ఫ్కి సంబంధించిన టైం మేనేజ్మెంట్. అంటే ఆఫీస్లో ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నా ఫ్యామిలీతో ఎలా ఉండాలి, నా ఫ్యామిలీ ట్రిప్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ సెల్ఫ్. సెకండ్ పార్ట్ వచ్చేసేటప్పటికి ఆఫీస్ స్ట్రక్చర్ గురించి ఇచ్చారు. ఆఫీస్ స్ట్రక్చర్లో మెయిల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఇచ్చారు. దీంట్లో టు డూ లిస్ట్ డైలీ, వీక్లీ అంటే ఎవరినైనా కలవాలా, మెయిల్సా, ఫోన్సా, పర్సనల్గానా ఎలా అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి మనకున్న అవైలబిలిటీ ఆఫ్ టైంని బట్టి. అట్ ది సేమ్ టైం రిమైండర్స్, మళ్ళీ వచ్చే వాటిని రిమైండర్స్ వస్తే ప్రతి దానికి మెయిల్ వచ్చింది, మెయిల్ వచ్చేసింది, చూడాలి ఆ యాంగ్జైటీ తగ్గించుకొని మెయిల్ చూడటానికి ఒక టైం 3 to 4 ఆర్ మీకున్న అవైలబిలిటీ టైంలో ఒక గంట దానికి కేటాయించేసుకోవడమే. అండ్ మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఓవర్కమ్ మనకున్న షెడ్యూల్స్ని ఓవర్కమ్ చేయటం ఎట్లా అంటే మనకి ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండదు, అదర్ ఆబ్స్టికల్స్ గా కూడా ఉంటాయి. అట్లాంటి ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు మనం ఓవర్కమ్ చేయటం ఎట్లా అంటే మన టైంని ఎట్లా మిగుల్చుకోవాలి అని అంటే దానికి అసలు ఏదైనా ఇష్యూ ఎరేజ్ అయినప్పుడే కదా అమ్మో టైం వేస్ట్ అవుతుంది అని మన బ్యాలెన్స్ తప్పేది, మన టైం ప్లాన్ చేసుకునేది తప్పేది. సో ఏ ఇష్యూ వలన మనం ఆ టైం మిస్ అవుతుంది, ఏ ఇష్యూ వలన మనకి ఒక ఇబ్బంది కలుగుతుంది అనేది చూసుకొని దాని రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. అట్లాగే దాన్ని తొలగించుకోవటం కూడా వన్ ఆఫ్ ద నాకున్న పనిలో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటే డెఫినెట్గా ఆబ్స్టికల్స్ తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట.
అండ్ లిస్ట్ అవుట్ చేసుకున్న వాటిని దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి. అండ్ వర్క్ డెలిగేషన్ చేయాలి. ఇందాక కూడా మనం అనుకున్నాం వర్క్ డెలిగేషన్ అని. లిస్ట్ అవుట్ చేసుకునే చేస్తాము, కానీ ఈ రోజు ఇవాళ అయిపోయిందా, టైం మిగిలిందా, ఓకే, లీస్ట్ ప్రయారిటీ ఏమున్నాయి, లేదా ఫర్దర్ గా రేపు ఇంకా మన ఆర్గనైజేషనల్ గోల్స్, అట్లా వర్క్ ప్లేస్ లో అయితే ఆర్గనైజేషనల్ గోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నీకు ఇచ్చిన వర్క్ ఏం చేయాలి అని. దానికి మించి నేను ఏమైనా చేయగలనా, లేదా నాకు దానికి మించి ఏదన్నా ముందు ఒక ప్లానింగ్ అనేది, నా ఫ్యూచర్ గురించి ఏదన్నా ప్లానింగ్ అనేది నాకు ఏదైనా ఉందా? ఎందుకంటే మన సెల్ఫ్ గోల్ లో కూడా మనం కెరీర్ గోల్ ఒకటి పెట్టుకుంటాం కాబట్టి, మన గోల్స్ లో మనం ఏ అయితే గోల్స్ పెట్టుకుంటామో దాంట్లో కెరీర్ కి సంబంధించి కూడా పెట్టుకుంటాం కాబట్టి, నాకున్న మిగిలిన టైం అటు కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు ఎస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలి అనేది కూడా నేర్చుకోవాలి. అట్లా నేర్చుకొని వర్క్ డెలిగేషన్ చేసుకొని అట్లా చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా మన టైం అనేది చాలా బాగా బయట నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఆ, మన వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా జరిగిపోయేటట్లు చూస్తారు. అండ్ ఇంపార్టెంట్ మనకు అత్యవసరమైన కొన్ని టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా ఈ బుక్ లో చాలా బాగా చెప్పారు. కష్టమైన పనులు వెంటనే చేసేసి వీటిని ఇప్పుడే ఇప్పుడే మనం సొల్యూషన్ ఇప్పుడే చెప్పేసేయాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. కొన్ని కొన్ని టైం కూడా హీల్ చేస్తుంది. కొన్ని కొన్ని డెసిషన్స్ కాస్త ఆగితే దానికి అంటే స్పాంటేనియస్ గా ఇప్పుడే తీసేసుకోవాలని ఎక్కువ టైం చూసుకోకుండా అంటే ఇప్పటికిప్పుడే నా స్పాంటేనియస్ గా నేను డెసిషన్ అవును కదా, ఈ ఇష్యూ వచ్చేస్తుంది కదా, ఇప్పుడే తీసేసుకోవాలనుకున్నా కొంత టైం కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అది మనం ఉన్న మ్, అంటే బిజినెస్ లో కానీ మనం ఉన్న ఆఫీస్ లో కానీ ఎక్కడ మనం కొన్ని పనులు ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకోకూడదు అనేది మనకి ఒక అవగాహన ఉండాలి. అట్లా అవగాహన ఉన్నప్పుడు మనకి ఆ, ఆ, తప్పు చేయకుండా ఉంటాం. అట్ ది సేమ్ టైం కొన్ని పనులు అప్పుడే అవసరం లేదు, సో ఈ రోజు కొంచెం ఈ పని వాయిదా వేయొచ్చు అనే పనులు ఈ రోజు లేదు ఇవాళ ప్లాన్ చేసేసుకున్నాం చేయాల్సిందే అనేది కాకుండా, ఓకే ఈ రోజు ఇట్లా ఉన్నాం కదా, అంటే బాడీ కూడా అంటే ఈ రోజు నేను అలసిపోయాను, ఓకే ఇది ఇప్పుడు చేయకపోయినా పర్లేదులే అనుకున్న పనులు రేపటికైనా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అండ్ టేబుల్ ఎప్పుడు డెస్క్ మీద ఎప్పుడు వచ్చినాయి అప్పుడు ఈ డెలిగేషన్ ఆఫ్ పవర్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళని వేరే వాళ్ళకి అసైన్ చేయటం, మన టేబుల్ మీద ఎక్కువ వర్క్ లేకుండా చూసుకుంటా ఉంటే అప్పుడు మనకు ఆటోమేటిక్ గా మన టైం అనేది మనం ఫ్రీ అవుతాం, ఫ్రీగా ఉంటాం. టైం అనే ఎక్కువ మనకి స్ట్రెస్ ఉండదు కాబట్టి టైం అనేది అవైలబుల్ ఉంటది అని భావిస్తాం. అండ్ ఈ పేపర్ ఇప్పుడు మనం వేసుకునే డెలిగేషన్ ఆఫ్ దాంట్లో డెస్క్ క్లీన్ గా ఉండాలి అనే దాంట్లో కూడా కొన్ని టిప్స్ చెప్పారు. ఏంటంటే ఇప్పుడే చేసేయాలన్నీ ఒక ట్రేలో, రేపు చేయొచ్చులే అనేవి ఒక ట్రేలో, ఒక 1 వీక్ టైం ఉంది అనే వాటిని ఒక ట్రేలో ప్రయారిటైజ్ చేసుకుని వాటిని ఎప్పటికప్పుడు ట్రేలలో పెట్టేసుకుంటే, సో మన రాగానే ఫస్ట్ పని అది చేసేస్తే మనకి లిస్ట్ టు డూ లిస్ట్ లాగా మొత్తం అంతా లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అట్లాగే ఫోన్ కాల్స్ అండ్ టీమ్ బిల్డింగ్, టైం మేనేజ్ చేసుకోవడానికి టీమ్ బిల్డింగ్ కూడా చాలా ముఖ్యం కాబట్టి మన టీంలో ఉన్న వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి వాళ్ళతో కొంచెం ర్యాపో పెంచుకోవడానికి కూడా మన షెడ్యూల్లో టైం ఉన్నప్పుడు మన టీమ్ మన బ్యాక్ ఎండ్ వర్క్ చేసేదంతా వాళ్ళే కాబట్టి ఆ బ్యాక్ ఎండ్ టీంని చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకేం కావాలి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, దానికి ఎంత టైం కావాలి అనేది కూడా మనం చూసుకోవచ్చు. టైం మనీ ఎంత ఖర్చు అవుతుంది, దారిలో ఎట్లాంటి ఆబ్స్టికల్స్ రావచ్చు అనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్. ఓకే దీనికి ఈ టైం చాలు, దీనికి ఇంత టైం చాలు అని అనుకుంటాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ఒక గ్రేస్ పీరియడ్ కూడా కొంచెం పక్కన పెట్టుకుంటే కొంచెం అటు ఇటుగా టైం అయినా కొంచెం మిగిలిన
అది ఏ, సరిపోతుంది. మనకి ఒక పని ఎక్కువైనా కొంచెం రిలాక్స్ అయినా ఆ 30 hours టైంని మనం చక్కగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పటికప్పుడు 10 మనని మనం నా 10 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలి, నా బిజినెస్ ఎలా ఉండాలి, లేదా నా హెల్త్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండాలి, ఇవి ఒక కస్టమర్తో రిలేషన్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు నా సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది స్పెసిఫిక్ గా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మన సర్వీసెస్ ని బట్టే కదా, మన ఆ, మన ఆఫీస్ రిలేషన్స్ ని బట్టే కదా మనకి ఉన్న ఫీడ్బ్యాక్ కానీ, మనకున్న వాల్యూ కానీ, ఏ, మనకున్న టైం మేనేజ్మెంట్ కానీ అన్ని పాసిబిలిటీ అయ్యేది. అంటే మనం మాట్లాడే తీరు కానీ, మన కమ్యూనికేషన్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో దీంట్లోనే మనము గోల్స్ అనే దాంట్లో చాలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఈ గోల్స్ అనేది చాలా ముఖ్యం. ఇందులో మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు ప్రొఫెషనల్ గోల్స్, పర్సనల్ గోల్స్, హెల్త్ గోల్స్, ఎకనామిక్ గోల్స్ అంటే నథింగ్ బట్ ఫైనాన్షియల్ గోల్స్, ఇవి మాత్రమే కాకుండా లెర్నింగ్ గోల్ అని ఒకటి పెట్టుకోవాలి. ఆ లెర్నింగ్ గోల్ ఏంటంటే మనం ఇప్పుడున్న ఈ స్కిల్ ఇప్పుడు సరిపోతుంది, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ పెరుగుతున్న ఈ టైంలో మనల్ని మనం అప్డేట్ చేసుకుంటా కొన్ని లెర్నింగ్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే మనల్కి మనం ఇంప్రూవ్ చేసుకుంటా సొసైటీతో సమానంగా అయ్యో మాకు రాదు అని అనుకోకుండా సొసైటీతో సమానంగా మనం ముందుకు వెళ్తా ఉంటే సక్సెస్ ఎక్కడో లేదు, కానీ మన దగ్గరే ఉంది. కానీ దానికి మన టైంని ఎట్లా వాడుకోవడం అంటే లెర్నింగ్ కూడా ఒక గోల్ పెట్టుకోవాలి అనేది ఎప్పుడు ఇక్కడ చెప్పిన కొత్త పాయింట్. దీనికోసం స్మార్ట్ గా ఆలోచించాలి అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ 10 to 20 years దాకా పెట్టుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచించాలంటే సెకండ్ ప్లాన్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత ఆ కోవిడ్ ఉన్న 4 years లో మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు ఆ 4 years లో మనల్ని మనం ఎట్లా అప్గ్రేడ్ చేసుకున్నాము, మనల్ని మనం ఎట్లా పరిసరాలకు తగినట్టు మౌల్డ్ చేసుకున్నాము అనేది. సో అట్లా మన రెడీ టు చేంజ్ అనేది ఒక ప్లానింగ్ అనేది కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం ముందుకు తీసుకొని అంటే కొత్త స్కిల్స్ నేర్చుకుంటా ఉంటే ఆ స్కిల్స్ మనకి ఎప్పుడు ఏదో ఒక రూపేణ మన కెరీర్ అప్గ్రేడేషన్ లో మనకి బాగా ఉపయోగపడతాయి. సో ఇట్లాంటి గోల్స్ అనేది ఎప్పటికప్పుడు మనం రాసి పెట్టుకొని ఉండాలి. అండ్ కెరియర్ గోల్స్ చేసుకునేటప్పుడు మన లెర్నింగ్ స్కిల్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఏ స్కిల్, నాకు ఇప్పుడు నేను సైకాలజీ చేస్తున్నానండి. నేను ఇప్పుడు బీకామ్కి సంబంధించింది ఏదైనా చదివితే అంటే మార్కెటింగ్ ఓకే, అదర్ దాన్ మార్కెటింగ్ ఇప్పుడు నేను అకౌంట్స్ చేద్దామని కూర్చుంటే అది నా గోల్కి అలైన్ అవుతుందా లేదా అనేది కూడా ఈ లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు చూసుకోవాలి. సో ఆ గోల్స్ ఏంటి, మనల్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇవన్నీ గోల్స్ రాస్తాం కానీ ఇక్కడే మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే అన్ని రాస్తాం, అన్ని చేస్తాం. ఇక్కడ ఈ ఫ్రాంక్ అట్కిన్సన్ చెప్పేది ఏంటంటే అందరూ అన్ని చేస్తాం కానీ మనకి తెలియకుండానే మనలో కొన్ని భయాలు ఉంటాయి. కొంతమందికి గెలుపన్నా భయమే, కొంతమందికి ఓటమంటే భయం. విచిత్రంగా ఉంది కదా, గెలుపంటే భయం ఉందా అని మనం అనుకుంటాం కానీ సొసైటీలో ఆయన అంతమంది డైరెక్టర్స్తో అంతమందితో ట్రావెల్ చేసి అంత పెద్ద పెద్ద కంపెనీలకి కొన్ని సెషన్స్ ఇచ్చి కూడా, అంటే ఈ సేల్స్ రంగంలో కొన్ని సెషన్స్ ఇచ్చి కూడా గెలుపన్నా భయమే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఆ గెలుపన్నా భయమే మార్పులో మామూలుగా ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మనల్ని మనం మార్చుకోవాలన్నా చాలా ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటి మీద ఫోకస్ చేయాలి.
అండ్ అదర్ పర్సన్స్ మన వరకే కాదు, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అలైన్ చేసుకుంటా మన టార్గెట్ వైపుకి వెళ్ళే క్రమంలో ఈ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అన్నిటి నుంచి మన కెరీర్ కు ఓకే అయితే ఓకే, లేదు అని అంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి బయటికి రావడానికి మనల్ని మనం ఎలా బయటికి తెచ్చుకోవాలి అనేది కూడా ఈ బుక్ లో చాలా బాగా చెప్పారండి. సో హౌ టు స్టార్ట్, ఇప్పుడు మనం ఏదైనా సిచ్యుయేషన్ లో ఉన్నామంటే అసలు మనం పనులు ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్పారు. ఇలా సెల్ఫ్ క్వశ్చన్స్ కొన్ని వేసుకోవాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ గోల్స్ పెట్టుకోవడం, దీని నుంచి ఆ ఏం చేద్దాం అనేది రాసుకోవడం, ఇవన్నీ కాకుండా లెర్నింగ్ స్కిల్సే కాకుండా మనం అసలు ఒక పని బిగిన్ చేద్దాం అనుకుంటుంటే ఎట్లా బిగిన్ చేయాలి అనే దానికి కూడా చాలా టిప్స్ ఇచ్చారండి. అసలు ఇప్పుడు మనం ఏ సిచ్యుయేషన్ లో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏ సిచ్యుయేషన్ ఏ ప్లేస్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం, అది అట్లా కొన్ని సెల్ఫ్ క్వశ్చన్స్. నిజంగా నేను చేయాలనుకుంటున్నానా? నేను చేయాలనుకుంటే నేను సక్సెస్ అవ్వగలనా? సక్సెస్ అవ్వకపోతే నన్ను ఎవరన్నా మోటివేట్ చేయాలా? ఎవరు వచ్చి మోటివేట్ చేస్తారు? నాకు వచ్చే ఎండ్ గోలే నన్ను మోటివేట్ చేస్తుందా, లేకపోతే నాకు వచ్చే మనీయే మోటివేట్ చేస్తుందా? ఏంటి నాకు ఏది మోటివేషన్ ఇస్తుంది అని మనము కాసేపు ప్రశాంతంగా ఉండి మన గురించి మనం ఆలోచించుకొని ఆ తర్వాత ఒక స్టెప్ మన గోల్స్ని పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అండ్ దీంట్లోనే అండ్ ఇక్కడ మనకి ఒక బుక్ ఇచ్చారండి, గేమ్స్ పీపుల్ ప్లే అనే బుక్ లో మన మనకుండే వ్యక్తిత్వ లోపాలు, అంటే పర్సనాలిటీలో మనం అనుకునే విధంగా కొన్ని, అందరం బాగానే ఉంటాం కానీ మన ఆలోచన ధోరణిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని కొన్ని బుక్ లో నుంచి కొన్ని తీసి ఈ బుక్ లో ఇవ్వటం జరిగింది. అదేంటంటే నో చెప్పలేకపోవటం, వేరే మన పనులతో పాటు నో చెప్పలేక, లేకపోతే ఏమనుకుంటారో అని చెప్పి వాళ్ళ పని కూడా మన నెత్తి మీద వేసేసుకోవటం, లేదా నేను పర్ఫెక్ట్ గా ఉండాలి, నేను పర్ఫెక్ట్ గా చేయాలి అని ఎదుటి వాళ్ళు అనుకోవాలి అని చెప్పేసి అనుకోవటం, ఇతరులు ఇతరుల్ని మనం నమ్మకపోవటం, లేదా మనకి తొందరపాటు చేసేయాల్సిందనే ఒక యాంగ్జైటీ, ఇట్లాంటివన్నిటి నుంచి మళ్ళీ ఇంకొకరిని ఎదుటాళ్ళని సంతోష పెట్టాలనే దాంతో మనల్ని మనం సప్రెస్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని పనులు మనం ఎట్లా మన టైంని ఎట్లా కిల్ చేస్తుంది అనేది కూడా చెప్పారు. అంటే అట్లాంటి పనుల్ని కూడా ఈ బుక్ లో ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అనేది కూడా చెప్పారు. సో ఇంత బాగా చెప్పారు. సో దీంట్లోనే ఇన్ని టైం మేనేజ్మెంట్ చేసుకోవడం లేదేంటి అని అంటే మనకి చాలా కొన్ని ప్రయారిటైజ్ చేసుకునే విషయాల్లో ఏంటంటే కొన్నిట్లో మన టైం అనేది మన చేతుల్లో ఉండదు. ఏంటి అని అంటే మన గోల్స్ లేకపోవటం, లేదా మన శక్తికి మించి గోల్స్ పెట్టుకోవటం, లేదా మన ఇంట్రెస్ట్ కి తగిన మన ప్యాటర్న్ కి సంబంధం లేని పనులు చేయాలని అనుకోవటం, లేదా ల్యాక్ ఆఫ్ స్కిల్స్, మనం అనుకున్న దానికి సరిగ్గా ఈ గోల్స్ లేకపోవటం, ఎలైన్ లేకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. వీటిని ఈ లెర్నింగ్ గోల్స్ కూడా కరెక్ట్ గా పెట్టుకుంటే మనం అటైన్ చేసుకోగలం. సో దట్ దీనికి ఏంటంటే మన మెథడ్ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి. మనం ముందు మన మెంటాలిటీని మనం ఇంప్రూవ్ మనం స్ట్రాంగ్ అంటే చాలా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది ఇక్కడ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా ఇందులో ఉంది. అండ్ ఈ బిజినెస్ మీటింగ్ కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలని ఉంది. అండ్ ఇదిగోండి
ఈ బుక్ లో చాలా చాలా ఇంకా ఇంకా అసలు అసలు మీటింగ్ ఎలా పెట్టుకోవాలని కూడా ఉంది. అంటే ఎంత యూజ్ఫుల్ మన డైలీ లైఫ్ లో ఎంత యూజ్ఫుల్ అనేది మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవి చదివి చదివి నాకైతే నేను చేసే ప్రతి పనిలోనూ ఇవి అలవాటైపోయినాయి, కొన్ని అలవాటైపోయినాయి అని నేను భావిస్తున్నాను. సో మీరు కూడా ఇవన్నీ చదువుకోండి. అంటే నేను చెప్పినవి జస్ట్ హాఫ్ ఆఫ్ బుక్ అండి, హాఫ్ ఆఫ్ బుక్ కూడా నేను చెప్పలే. సో మిగిలిన బుక్ ఎలా ఉంది అనేది మీరే చదివి తెలుసుకోండి. సో అందరూ చదువుతారని నేను ఆశిస్తున్నా. మీరు తప్పకుండా ఇవి చదివి దీన్ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సక్సెస్ అనేది, సక్సెస్ఫుల్ టైం మేనేజ్మెంట్ అనేది రెండు వస్తాయి మన దగ్గరికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వాసు సార్. టైం 9 అయిపోతుంది. సో మీరు నాకు అలాట్ చేసిన టైం కూడా అయిపోతుంది. సో అందరూ చదువుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, గ్రేట్ మేడం. థ్యాంక్ అసలు యూ సార్. సమయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలి అని తెలిసినప్పుడు మాత్రమే మనము ఆ టైంని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనేది ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా ఒక టార్గెట్, ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్తో వర్క్ చేసేటప్పుడు అప్పుడు టైం చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాను. ఎస్ సార్. ఆ, ఆ. అది మనకి అది ఆ టార్గెట్ అనేది లేనప్పుడు టైం ఏమవుతుంది అంటే మనం పర్ఫెక్ట్గా ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేం, అలా గడిచిపోతుంటుంది. ఎప్పుడు ఏది చేయాలి అదేంటి ఒకటి పర్ఫెక్ట్గా గోల్ పెట్టుకున్నప్పుడు, అంటే ఆ డెస్టినేషన్ ఉన్నప్పుడే టైం విలువ తెలుస్తుంది, టైంని కరెక్ట్గా ఉపయోగించుకుంటాం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు చెప్పిన పుస్తకంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కీ పాయింట్. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక ఒక లక్ష్యము, ఒక గోల్, ఒక డెస్టినేషన్ తో పాటు స్క్రీన్ షేర్ చేశారు ఎవరండి? ఓకే. ఒక డెస్టినేషన్ తో పాటు ఆ వర్క్ చేయండి. ఆటోమేటిక్ గా టైం సెట్టింగ్ అనేది, టైం మేనేజ్మెంట్ అనేది సమయం మీ చేతిలో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ పుస్తకం చదివితే ఇంకా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అందరికి 24 గంటలు ఉంటాయి. ఎవరికి అటు ప్యూన్కైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, కలెక్టర్కైనా, ఎవరికైనా, ఒక రైతుకైనా, ఎవరికైనా 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్ని ఎలా ప్రొడక్ట్గా ఉపయోగించుకోవాలి, తెలివిగా ఎలా పని చేయాలి అనే చెప్పిన పాయింట్ చాలా బాగుంది మేడం. డైలీ చేసే పనిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మనం మెయిన్గా టైంని ఆర్గనైజ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. దాంట్లో మనకి 30 అవర్స్, అంటే వీక్లీ ఒక 30 అవర్స్ అనేది ఆథర్ అన్ని కూడా మన టైమ్స్ అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి 30 అవర్స్ సేవ్ అవుతాయి. ఆ 30 అవర్స్ని ఎవరైతే సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి మంచిగా డెవలప్ అవుతుంది. స్మార్ట్గా ఆలోచించుకోవాలి, లాంగ్ టర్మ్ ప్లాను ఉండాలి. స్మార్ట్గా ఎప్పుడైతే టైంని మనం యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడు స్మార్ట్గా ఆలోచించగలుగుతాం, చాలా ప్రశాంతంగా కూల్గా పనిచేస్తాం. ఎప్పుడైతే మనము టైం మేనేజ్మెంట్ చేసుకోమో, ఒక గోల్ ఉండదో, ఒక టార్గెట్ అనేది లేకుండా ఉండద్దో, అడావుడిగా పనిచేసినట్టుంటుంది, కానీ ఏ పని చేయలేము. అది ఎస్, ఇది నా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది అనుభవం అయి ఉంటుంది. ఇది నా లైఫ్ లో కూడా అనుభవం అయింది కాబట్టి నేను అంత స్పష్టంగా చెప్తున్నా. కాబట్టి ఆ సమయాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే దాని మీద చక్కగా ప్లాన్ చేసుకోండి. ఈ పుస్తకము వీలైతే చదవండి, చాలా చాలా ఉపయోగపడుతుంది అది. సెకండ్ ప్లాన్ అంటే కరెక్టే. ఈ మధ్య ఇదివరకు కోవిడ్ కన్నా ముందు అందరూ ఏదో ఒకే పని చేసేవాళ్ళు, జాబ్, వ్యాపారము ఏదో ఒకటి చేసేవాళ్ళు, లేకపోతే వ్యవసాయం ఇంకొకటి. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన తీరు మారింది. సింగిల్ పని కాదు, టైంని యూటిలైజ్ చేసుకోవడం పెరిగింది.
ఇదివరకు కొంత సమయముని ఖాళీగా ఉండేది. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సెకండ్ ఆప్షన్ ప్యాసివ్ ఇన్కమ్ కోసము, ఇంకొక ఇన్కమ్ కోసము ఆ, పని చేయటం మొదలుపెట్టినప్పుడు కొంత టైం కూడా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ దాన్ని ప్రతి ఒక్క అంటే ఆ, ఆ, మన ఆలోచన తీరులో కొన్ని మార్పులు వస్తాయి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు టైంని ఎట్లా ఆలోచించుకోవాలి, సెకండ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలని తెలుసుకోవడం అనేది జరుగుద్ది. ఇక్కడ ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పారు. అసలు భయం అనేది ఏంటంటే సక్సెస్ కూడా భయం ఉండొద్ది. ఫెయిల్యూర్ కి భయం ఉంటే సక్సెస్ కూడా భయం ఉంటుంది. అంటే ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని మీద భయం ఉంటుంది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ కావాలి అనే ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఆ సక్సెస్ కావాలనే భయం ఉన్నప్పుడు, దాని పరిమితిగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ సక్సెస్ అవుతాం. భయం అనేది లేకపోతే అడ్డగోలుగా ఉంటాం మనిషి. ఎప్పుడు కూడా కొంత భయం అనేది ఉండాలి, కానీ దానికి కూడా ఒక లిమిటేషన్ ఉండాలి. ఆ లిమిటేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనము సవ్యమైన రీతిలో కరెక్ట్ గా ముందుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అద్భుతంగా ఉంది మేడం. ఇది విజయవంతంగా సమయం మీ చేతుల్లో. ఫ్రాంక్ అట్కిన్సన్ చాలా చక్కగా ఆ, వివరించిన పుస్తకాన్ని మీరు చాలా బాగా మాకు అర్థమయ్యే రీతిలో ఆ, తెలియజేసినారు. ఇది ఆ, చాలా వాల్యుబుల్ బుక్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ వెరీ సార్. మచ్ మేడం. ఈ బుక్ కాస్ట్ కూడా 175 రూపీసే సార్. ఆ, వై ఆ, ఇది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఇంకా డిస్కౌంట్స్ కూడా ఉండుంటాయి, ఎందుకంటే ఎప్పటి నుంచో పబ్లిష్ అయింది. మిలియన్ ఆఫ్ కాపీస్ ఇవే అమ్ముడుపోయినాయి. సో ఆ, ఈ బుక్ అందరికి నెట్ లో అవైలబుల్ ఉంది, బుక్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంది సార్. మేడం గారికి బుక్ రీడింగ్ ఎంత ఇష్టమో ప్రజెంటేషన్ కూడా అంతే ఇష్టం. ఈ రోజు మన పుస్తక సమీక్షలు ఈ పుస్తకాన్ని ఇచ్చి, రేపు ఉదయము వివేకవాణిలో ఆ, ఉదయం నో యువర్ సెల్ఫ్ అనే ప్రజెంటేషన్ ఇస్తున్నారు మేడం. అంటే ఇప్పుడు ఈవినింగ్ నైట్ చేస్తున్నారు, రేపు మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే చేస్తున్నారు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టైంలో కూడా స్పందించండి. ఈ వివేకవాణి కూడా మన గ్రూప్ లోకి వస్తుంది. అంటే నాలెడ్జ్ ఓరియంటేషన్ ఫ్రీ సర్వీస్ చేసే ఎవరికైనా సరే మన గ్రూప్ లో స్పందించవచ్చు. ఆ ఆ, ఇదంతా కూడా ఫ్రీ సర్వీస్. ఇన్ఫాక్ట్ అంతా కూడా ఎక్కువ మంది కూడా మన దాంట్లో ఉన్న కూడా ఇంపాక్ట్ వాళ్ళే. ఆ ఇంపాక్ట్ ప్రోగ్రాము వివేకవాణి అనేది చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. అంటే ఎవరికి ఇష్టమైన సబ్జెక్ట్ ని వాళ్ళు ఫాలో కావచ్చు. అది చాలా బాగుంటుంది. వాళ్ళ గ్రూప్ లో కనుక అయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా వివేకవాణిలో గ్రూప్ లో కూడా ఉంటుంది. అలాగే మన డాక్టర్ ఎంవి రావు గారు కూడా మనకి శనివారం 4:30కి ఒక పుస్తక సమీక్ష ఉంది. ఆయన గ్రూప్ లో కూడా కానీ మన గ్రూప్ మెంబర్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో కూడా వెళ్ళొచ్చు, జాయిన్ అవ్వండి. ఆ సార్ కూడా ఆ అవకాశం ఇస్తున్నారు పుస్తక సమీక్ష చేయడానికి ఆసక్తిగా ఉన్నవారు. డాక్టర్ గారి నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ఆ నెంబర్ నోట్ చేసుకుని డాక్టర్ గారు కూడా కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే పుస్తక ప్రియులందరూ కూడా మనం ఒకరికొకరు కనెక్ట్ అయ్యి మన నాలెడ్జిని పెంచుకోవటము, మాకున్న నాలెడ్జిని షేర్ చేసుకోవటం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఈ పుస్తక సమీక్ష మనకు పెట్టింది మార్చి 1 మనం స్టార్ట్ చేసింది. సంవత్సరం అవుతుందండి ఉగాదికి. లాస్ట్ ఇయర్ మార్చి 30వ తారీఖు ఉగాది రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ సార్. మళ్ళీ దీంట్లో ఈ సంవత్సరం మేడం చెప్పండి. లేదు సార్, దీంట్లో మీకు సంబంధించి, మనకి సంబంధించి టుగెదర్ వి గ్రో అనే కాన్సెప్ట్ కూడా ఉంది సార్. టీమ్ బిల్డింగ్, స్కిల్స్ షేర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా. ఒకప్పుడు నేను ఇంత చదివేదా అని కాదు, బట్ ఒక స్కిల్ అనేది చదవటం, ఇంత స్పీడ్ రీడింగ్ ఎట్లా అనేది నాకు చాలా బాగా నచ్చింది. అవన్నీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మూలంగానే మనకి ఒకరికొకరికి షేర్ అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. మనము ఈ పుస్తక పట్టణం అనే ఒక గ్రూప్ ని ఫస్ట్ పుస్తక సమీక్ష మొదలు పెట్టింది ఉగాది రోజు, లాస్ట్ ఇయర్ ఉగాది రోజు మార్చి 30వ తారీఖు. కరెక్ట్ గా మళ్ళీ 19వ తారీఖు ఉగాది నాటికి సంవత్సరం అవుతుంది. అంటే ఈసారి ఉగాది 11 రోజులు ముందుగా రావడం అనేది జరిగింది. ఒక 1 ఇయర్ కాలము పుస్తక సమీక్ష కంటిన్యూ చేయాలనే ఫస్ట్ నేను గోల్ పెట్టుకున్నానండి. ఆ 1 ఇయర్ కాలం అనేది మనకి వచ్చింది. ఈ 1 ఇయర్ కాలంలో మనం సక్సెస్ఫుల్ గా మన సమీక్షని ముందుకు నడిపించడం కలిగాము.
ఆ ఇప్పుడు మళ్ళీ కూడా అంటే ఆ రోజు గోల్ పెట్టుకుంది, నేను లాంగ్ గోల్ పెట్టుకోవాలి, మిడిల్ గోలే ఒక ఒక 1 ఇయర్ కాలం నాటికి పుస్తక సమీక్ష అన్న మధ్యలో ఏదో 1 or 2 మిస్ అయ్యే మనకి కొద్దిగా 10 రోజులు ముందుకు వచ్చింది కాబట్టి ఒక వారం తక్కువకి వచ్చింది. ఈ సంవత్సరం మొత్తంలో ఒక 2 సార్లు మాత్రమే మనం పుస్తక సమీక్ష చేయలేదు, కంటిన్యూగా 49 చేసాం. రేపు ఉగాది రోజు ఒక పుస్తక సమీక్ష చేద్దాం అనుకున్నాం. ఆ రోజు శనివారం కాదు, ఆ రోజు గురువారము. గురువారం అయినా సరే మనం ఉగాది రోజు మనం స్టార్ట్ చేసాము కాబట్టి మళ్ళీ ఉగాది రోజు ఒక పుస్తక సమీక్షని చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు, అది ఇప్పుడుకిప్పుడు ఈ రోజు నేను ఆ క్యాలెండర్ చూసి అంటే ఇదివరకే చూశాను, కానీ మనం శనివారమే కదా అనుకున్నాం, కానీ ఉగాది రోజు మాత్రం మళ్ళీ ఒక సమీక్ష అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఏదైనా తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించిన విషయం అయితేమి, ఉగాది గురించి అయితేమి, లేదా మన తెలుగు సాంప్రదాయం గురించి అయితేమి, ఆ ఏదైనా ఒక మంచి పుస్తకం అయితే మీకు చెప్పగలిగే ఆసక్తి ఉన్న వాళ్ళు నాకు నా నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. సహజంగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నా నెంబర్ తెలుసుద్ది, అయినా సరే ఇప్పుడు మెన్షన్ చేశాను ఇక్కడ నా నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉగాది రోజు అయితే ఒక సమీక్ష చేస్తాం. అందరూ కూడా ఆ రోజు సేమ్ ఇదే టైం అయితే ఇదే ఉంటుంది. ఆ రోజు కూడా సమీక్షలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ లోపల ఎవరో ఒకరు ఇక్కడ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయినా పర్వాలేదు, లేదా ఎవరో ఒకరిని గ్రూప్ లో కూడా నేను మెసేజ్ పెడతాను, పెట్టి ఆ రోజు కూడా మనం ఈ సమీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇండియన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా సార్, వాళ్ళు ఎవరైనా ఇండియన్ ట్రెడిషన్ మీద చెప్పండి. మన కొన్ని అంటే ఇప్పుడు కట్టుబొట్టు సరిగ్గా అంటే అందరూ ఫాలో అవ్వట్లేదు సార్. సో అది దేనికోసం, ఎందుకు మన ఇండియన్ ట్రెడిషన్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి, అండ్ ఫుడ్ గురించి 2 టాపిక్లు నేను చెప్పగలను సార్. కాకపోతే ఫుడ్ గురించి నాకంటే రామారావు సార్ బాగా చెప్పగలరేమో. ఆయన ఎందుకంటే హీజ్ ఏ డైట్ మీద కూడా ఆయన చాలా వీడియోస్ చేస్తున్నారు కాబట్టి. సో ఎట్లా ప్లాన్ చేద్దామని మీరు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి సార్. దాన్ని బట్టి ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు అలాగే టుగెదర్ అలాగే మేడం. మనం అందరం కలిసి తలా ఒక టాపికా లేకపోతే ఒక బుక్కా అనేది మీరు ప్లాన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ మై ఓకే ఓకే అలా అంటే సలహా మాత్రమే. బాగుంది మేడం, మీ ఆలోచన కూడా బాగుంది. కట్టుబొట్టు గురించి మన ట్రెడిషన్ గురించి తెలియజేసుకోవడం అనేది ఆ అలాగే మళ్ళీ కూడా నేను మీతో మాట్లాడి ఆ ఎస్ రోజు ఒక సమీక్ష అయితే ఆ రోజు మనం చేద్దాము. షూర్ సార్. ఫస్ట్ ఉగాది రోజున మనం అటామిక్ హ్యాబిట్ అనేది చేయటం అనేది జరిగింది. అంటే అవునవును. చిన్న చిన్న అలవాట్లు మన జీవితంలో ఉన్నతంగా మార్పు తీసుకొస్తుంది అనేది ఆ పుస్తకం యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఎంఎస్కే గారు చెప్పారు సార్. ఎం సురేష్ కుమార్ గారు, ఎంఎస్కే గారు చెప్పారు దాన్ని. చాలా సంప్రదాయబద్ధంగా ఆ రోజు అందరం కూడా జ్యోతి ప్రజలు, తర్వాత అందరం కూడా ట్రెడిషనల్ డ్రెస్ తో పాటు అది జయం. అంటే ఉగాది రోజు ఏది ప్రారంభించినా సక్సెస్ఫుల్ గా నడుచుద్దంట. నిజంగానే ఆ ఉగాది రోజు ప్రారంభించిన కాబట్టి సక్సెస్ఫుల్ గా మనకి నడిచింది. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు కూడా నేను ఇలాగే ఈ పట్టణంలో పుస్తక సమీక్షని కంటిన్యూ చేయదలుచుకున్నాను. 1 year టార్గెట్ పెట్టుకున్నాను, మళ్ళీ 1 year టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 1 year అయిపోయిన తర్వాత ఇంకా లాంగ్ టర్మ్ టార్గెట్ కూడా ఏదైనా మనం పెట్టుకోవడం జరుగుద్ది. ఈ సెకండ్ ఇయర్ లో కొన్ని ఇంకా కూడా నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు ఒక ఆ, ఒక ఒక ముగ్గురు నుంచి ఒక 5 మంది పిల్లలతో పాటు, లేదా ఒక 5 మంది ఒక్కొక్కరు ఒక 10 నిమిషాలు నీతి కథలు ఆ నీ ఆ, ఆ, చెప్పించాలనుకుంటున్నాను. దాంట్లో ఆల్రెడీ కొంతమంది మనకి గ్యాదర్ అయ్యారు. అది కూడా ఒక రోజు ఎప్పుడు అనేది డేట్ తీసుకొని అది ఒకటి చేయటం అనేది జరుగుద్ది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఈ పుస్తక అభిమానులందరూ కూడా విజయవాడలో ఒక ఆఫ్లైన్ సెక్షన్ ఒక రోజు పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఈ 2 పాయింట్లు ఈ సెకండ్ ఇయర్ లో నేను ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుద్ది. ఆ రోజు కూడా ఒక డేట్ చాలా ముందుగానే ఒక డేట్ ప్రకటించి ఆ డేట్ కి మనం చేయడం అనేది జరుగుద్ది. దాంట్లో ఆ రోజు కూడా ఎలా చేయాలి, ఏంటి, ఎవరెవరు అటెండ్ అవుతారు, అవన్నీ కూడా ఒక ప్లాన్, ఒక టైం షెడ్యూల్ కూడా ఇవ్వడం అనేది జరుగుద్ది. నెక్స్ట్ ఈ 2 పాయింట్లు మనకి ఈ సంవత్సరం ఇంకా ఏదైనా ఉంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తాను.
ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడి, మేడం గారు ఆ ఈ టైం గురించి ఏదైతే ఇచ్చినారో అది దాని గురించి మేడం గారు చెప్పిన దాని మీద ఏదైనా డిస్కషన్ చేయండి. కొంతమంది మీకు ఎలా నచ్చింది, మీకున్న డౌట్స్ కానీ, ఇంకా టైంని ఎలా ఉపయోగించుకోవాలని కానీ అడిగితే మేడం గారు దాన్ని చెప్పడం అనేది జరుగుద్ది. సార్ నమస్తే సార్, డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ వాసు సార్. గారు గుడ్ ఈవినింగ్ అమ్మా, బాగా చెప్పావు. చాలా లేట్గా వచ్చాను నేను, అయినా సరే ఆ, విన్న కొద్ది విషయాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఫియర్ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా ఉంటుందని చక్కగా చెప్పారు. అలాగే వాసు గారు ప్లాన్లు వేస్తూ మంచి గోల్స్ పెడుతున్నారు, బాగుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ హ్యావింగ్ కంప్లీటెడ్ 1 year. వాసు గారు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మంచి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఎస్ ఎస్ సార్. దానికి మీ సపోర్ట్ కూడా బాగా ఉంది సార్ మాకు. షూర్. ఈ గ్రూప్ పెట్టకపోతే ఇన్ని పుస్తకాలు చదివేదాన్ని కాదు సార్. ఆ గ్రూప్ ఉంటేనే పుస్తకాలు, అది ఒక మోటివేషన్ అనమాట. వన్ టైప్ చదవాలి, ఆఫ్ సార్. పైన చదవటం కాదు, గట్టిగా చదివి మళ్ళీ మనం చెప్పగలగాలి. సో సార్. టీచింగ్ మోడ్లో చదవటం వేరు, ఊరికే బుక్ ఉంది కదా అని చదివేసేయటం వేరు. సో సార్. అది మాత్రం గట్టిగా లోతుగా జరుగుతుంది, బాగుంది. సార్. రమేష్ గారు మాట్లాడతారా సార్? మాట్లాడండి, అడ్మిట్ చేస్తూ మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామారావు గారు. థ్యాంక్ యూ. ఎంవి రావు గారు. ఎంవి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు నాకు రామారావు గారు అనే రిజిస్టర్ అయింది సార్ మైండ్ లో. మిస్టేక్ అయింది సార్. ఇంతకు ముందు కూడా డైట్ గురించి అనేవారికి రామారావు చెప్తా అన్నారు, అప్పుడే అనుకున్నా నేను పేరు పొరపాటు పడ్డారు. వాళ్ళండి ఏదో ఒక రావు అనేది అన్నారు, చాలు. ఇంకా మర్చిపోర్లేండి. ఇంకా మర్చిపోను సార్. ఎంవి రావు. సార్. లక్ష్మీరెడ్డి గారు ఒకసారి మాట్లాడతారా మీరు? టైం గురించి ఇప్పుడు మేడం చెప్పిన దాని గురించి 1 నిమిషం మాట్లాడండి, పర్వాలేదు. మేడం టైం మేనేజ్మెంట్ మాట్లాడండి. 7 హ్యాబిట్స్ లో చదివారా? కోవే గారు చెప్పిన టైం మేనేజ్మెంట్. లేదు సార్. అబ్బో, చాలా వండర్ఫుల్ అన్నమాట. సింపుల్, మోస్ట్ ఎఫెక్టివ్, చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. షూర్ సార్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అనే హెడ్డింగ్ మీద 7 హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్, థర్డ్ హ్యాబిట్, టైం మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి వండర్ఫుల్ అనమాట. అది చూసినాక ఇంకా మనం ఏది ఫాలో, సింప్లెస్ట్ వే, ఏది మిస్ అయ్యే అవకాశమే లేదు. అంత చక్కగా ఇచ్చాడు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా మరీ ఎక్కువే ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. సార్ మీరు రివ్యూ చేశారు కదా సార్ సీరియల్ గా 1 2 3 4 అని. అది దాంట్లో థర్డ్ హ్యాబిట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని, ప్రయారిటైజేషన్ ఎలా చేసుకోవాలి. ముందు అసలు మన రోల్స్, లైఫ్లో 7 రోల్స్ ఉంటాయని, ఈచ్ రోల్లో 2-3 గోల్స్ పెట్టుకోవాలని, దాన్ని వీక్లీ టైం మేనేజ్మెంట్ ఇస్తాడు ఆయన. వీక్లీ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందని, చాలా బాగుంటుంది. చదవండి ఒకసారి, మీకు టైం మేనేజ్మెంట్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. చాలా వరకు ఫాలో అవుతున్నారు. ఈ టైం మేనేజ్మెంట్ మూలంగానే సార్ ఇంతకు ముందు ఒక యాంగ్జైటీ అనేది ఉండేది. చెప్పేటప్పుడు వాయిస్ లో ఒక స్పీడ్, నాకు తెలియని ఒక భయం అట్లా ఉండేది సార్. ఈసారి కొంచెం అవన్నీ కొంచెం తగ్గినాయి సార్, తగ్గినాయి అని నేను అనుకుంటున్నాను సార్.
బాగా చెప్పారమ్మా. సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎవరినైనా ఫీడ్బ్యాక్ అడగండి. అఖిలేష్ గారు ఇప్పుడు ఆ సార్ చెప్పిన బుక్ పేరు 7 హ్యాబిట్స్ ఆఫ్ ద హైలీ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. మీరు ఓకే. చాట్ లో పెట్టారు బుక్ నేమ్ అని. 7 హ్యాబిట్స్ చాలా బాగుంటుంది పుస్తకము. అది ఒక పుస్తకం చదవండి. సారు ఆ బుక్ ని 4 వారాలు చెప్పారు దాన్ని. అదైతే Yes, sir. చాలా చాలా అయితే బాగా మాకు నచ్చింది ఆ పుస్తకం. డాక్టర్ గారికి అది ఇప్పుడు ఆయన తెలుగులో ఏం పేరు సార్ అది? experience- ఏం పేరు అది? తెలుగులో ఆ అత్యంత బుక్ పేరు ఏం పేరు సార్? అత్యంత ప్రతిభావంతుల శ్రీమంతురా? ఓకే ఓకే ఓకే. నేను అది ఉంది, పెడతాను, ఉంది సార్. గ్రూప్ లో కూడా పెడతాను. అది ఉంది, ప్రతి ఉంది సార్. ఒక్కరు చదవవలసిన పుస్తకం అది. ఆ డాక్టర్ గారు అయితే అది కొన్ని వేల మందికి, ఇంకా లక్షల మంది చెప్పుడొచ్చు. సుమారుగా ఆయన ఒక 30 సంవత్సరాల నుంచి ఆ పుస్తకాన్ని, అంటే ఆ పుస్తకం చదివినప్పటి నుంచి. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి సార్ మీరు ఆ పుస్తకం చదివి? 25 years. 25 years. 25 సంవత్సరాలు. అవును. 25 సంవత్సరాల క్రితం సార్ ఆ పుస్తకం చదివారు. ఆ పుస్తకం చదివి అప్పటి నుంచి కూడా కొన్ని వేల మందికి ఇలా ఆఫ్లైన్ లోను ఇట్లా ఆన్లైన్ లోను ప్రజెంటేషన్ ఇస్తూ దాంట్లో అద్భుతమైన దిట్ట. అసలు డాక్టర్ గారు అది చెప్పేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో ఆయన ఎంత 70+ ఏజ్ లో ఉన్నా కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చెప్తారు అది. ఎస్ సార్. రెడ్డి గారు ఒక బుక్ చూపిస్తున్నారు సార్. అత్యంత ప్రభావశీలు 7 అలవాట్లు. కరెక్ట్. లక్ష్మిరెడ్డి, జిఎల్ రెడ్డి, ఆ పుస్తకం చదివావా? మీట్లో ఉన్నారు సార్. కెమెరా మీ వైపు తిప్పుకోమా. చదివామా ఆ పుస్తకం? అన్మిట్ మీట్లో చేసుకో, అన్మిట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయాలి సార్. స్టార్ట్ చేసి. అంటే బుక్ ఉంది కానీ చదవాలా? అవునవును. ఇప్పుడు మేడం చెప్పిన బుక్ కూడా ఇప్పుడే ఆర్డర్ పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ బుక్ ఒకటే ఉన్నది. ఈ బుక్ చదువు. ఈ 7 అలవాట్లు అనే బుక్ నీకు అద్భుతంగా ఉపయోగపడుద్ది. నీ ఆలోచనల్ని, నీ సమయాన్ని ఇంకా సమర్థవంతంగా ఉపయోగించుకొని నువ్వు అనుకున్న రంగంలో ఇంకా ముందుకి వెళ్తావు. అన్ని రకాలుగా ముందుకు వెళ్తావు. అది నేను దీన్ని పీడిఎఫ్ షేర్ చేద్దాం అనుకున్నాను సార్. పీడిఎఫ్ దొరకలేదు ఎక్కడ. సో మన చండీరాజు గారు ఉన్నారు, సెట్ చేస్తారు. చండీరాజు గారు ఈ రోజు వచ్చి వచ్చినట్లేదు సార్. అడుగుతాను. లేదు లేదు, మధ్యలో వచ్చి వెళ్ళారు, ఎక్కువ టైం లేడు. నేను అడిగి ఆ బుక్ ఏదైనా ఉంటే పెడతాను. ఎస్ సార్. ఇంకా మిగతా వాళ్ళు కూడా జస్ట్ ఒక ½ మినిట్ అయినా 1 మినిట్ అయినా ఒక్కసారి మాట్లాడండి. మాట్లాడితే ఏమవుతుందంటే మీరు ఒకటే, మనం ఏదో ఒక పాయింట్ మీరు కనెక్ట్ అవుతారు. ఇంతసేపు 1 hour మీరు విన్నారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చుంటుంది. ఆ పాయింట్ గురించి ఒక్కటి మీరు చెప్పినా చాలు. 1 minute or 2 minutes ఎంతైనా సరే, ఒకటి మీరు మాట్లాడడం అలవాటు అవుతుంది. రెండోది ఏంటంటే స్పీకర్ కి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చెప్పిన పాయింట్ ని క్యాచ్ చేశారు అనే గుడ్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ మనం స్పీకర్ ని కూడా మనం అభినందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పుస్తకం చదివి అది చెప్పడం అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్. చాలా సమయం కేటాయించాలి. దాన్ని, ఆ పుస్తకాన్ని ముందుకి వెనక్కి తిప్పాలి, దాని ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి, దాన్ని మళ్ళీ కుదించాలి. ఇవన్నీ చూసుకుంటే ఒక పుస్తక సమీక్ష చేయడం అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినంత నాలెడ్జ్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ ప్రయత్నం చేయండి. చదవటం ఒకెత్తు, చదివిన దానికన్నా సమీక్ష చేసినప్పుడే ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాము. ఎవరైనా మీ లైఫ్ లో నేను చెప్పిన పాయింట్లో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలని కానీ, లేకపోతే ఎక్కడైనా వర్క్ డెలిగేషన్ లో కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నా ఒకసారి ఇప్పుడే మాట్లాడొచ్చండి. మేడం మీరు నారాయణ గారు. చాలా బాగా చెప్పారు క్లాసు. అయితే నేను అందరికీ ఏం చెప్తానంటే 1 day 24 hours క్యాలిక్యులేషన్ టైం ఎలా మిగులుతుంది అనేది చెప్తా.
మాకు టైం లేదు, టైం సరిపోదు అని అంటే, కానీ మీరు వీక్ది చెప్పారు, నాకు అది కొత్తగా అనిపించింది. ఇంకొకసారి దాన్ని వింటేనే గానీ దాన్ని ఏం చేయలేమేమో. మీరు ఏం చెప్పారంటే లాస్ట్ లో ఇంక 30 అవర్స్ మిగులుతాయని చెప్తున్నారు. ఈ 30 అవర్స్ ని డేకి ఎన్ని అవర్స్ ని యూటిలైజ్ చేసుకోగలము? అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది మేడం. ఎందుకంటే మారిపోతుంది. వాళ్ళ యాక్టివిటీస్ ని బట్టి, వాళ్ళకున్న ప్రయారిటీస్ ని బట్టి, వాళ్ళకున్న లెర్నింగ్స్ మీద పెట్టేదాన్ని బట్టి. ఎందుకంటే ఎప్పుడు లెర్నింగ్స్ మీద కూడా పెట్టాలనేది దీంట్లో కొత్త పాయింట్ మేడం. ఉమ్, సో మన టైం ని 7 days ఇంటూ 24 hours అనండి. ఇప్పుడు ఓన్లీ 24 hours తీసుకున్నాం అనుకోండి. సో 5 hours మన మామూలుగా డైలీ మన వర్క్ కి అంటే 8 hours వర్క్ అండి, 5 hours అవును ట్రాన్స్పోర్టేషన్ మ్యామ్. అండి, వర్క్ కి వెళ్ళి రావటానికి. అంటే పర్ డే 1 hour అవును. చొప్పున తీసుకున్నారు టైం. అంటే ఇక్కడ టైం ఉమ్, మిగలటం అని అంటే అప్ అండ్ డౌన్, వెళ్ళే వచ్చే టైము ఇదంతా. ఇప్పుడు మనకున్నామండి, మనకి బ్లూటూత్లు ఉంటున్నాయి, ఫోన్లు ఉంటున్నాయి, బస్ జర్నీలు లేకపోతే అట్లా చూసుకుంటా ఉంటే కనుక బస్సులో మనం ఒక స్టూడెంట్ కి చెప్పేటట్లయితే, స్టూడెంట్ బస్సులో వస్తున్నారు, ఒక కాలేజ్ స్టూడెంట్ అంటే కాలేజ్ స్టూడెంట్ కి డెఫినెట్ గా ఫోన్ ఉంటుంది మేడం. అట్ ది సేమ్ అవును. టైం వాళ్ళకి సబ్జెక్ట్ కి సంబంధించినవి ఇయర్ బడ్స్ పెట్టుకోనో, లేకపోతే కనెక్టింగ్ వైర్లెస్ ఇవి పెట్టుకోనో, వైర్స్ పెట్టుకోనో, ఏదో ఒకటి వాళ్ళ కనెక్టింగ్ సబ్జెక్ట్ కి సంబంధించి కొన్ని వీడియోస్ ఆడియోస్ చూడొచ్చు. సో దట్ సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది ఉంటుంది అక్కడ. సో మనం ఉన్నాము, మనం లంచ్ చేస్తున్నాం, లంచ్ చేసేటప్పుడు ఎదురుగా ఒక వీడియోలో పెట్టుకొని మనకు కావాల్సిన టాపిక్, అది మన ఏదైనా సరే, ఒక స్కిల్లా లేకపోతే మన ఆఫీస్ కి డైలీ ఉపయోగపడేదా, లేదా కంప్యూటర్ లో కొత్త Yes. అప్లికేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక హాఫ్ అన్ అవర్ దాని ఇంకా చూస్తా కూడా మనం ఇది చేయొచ్చు. బట్ అన్నం తినేటప్పుడు మాత్రం ఫోకస్ అంతా ఫుడ్ మీదే ఉండాలి, చూయింగ్ మీదే ఉండాలి. సో నేను అది అవును. డినై చేస్తాను. బట్ చాలా మంది అన్నం తింటా టీవీలు చూడటం ఇవన్నీ చేస్తారు కాబట్టి అట్లాంటి ఆ టీవీలు చూసే బదులు ఒక ప్రొడక్టివ్ గా పెట్టుకుంటే బాగుంటది అనే ఉద్దేశమే. కానీ నేను మాత్రం పర్సనల్ గా ఫుడ్ తినేటప్పుడు మాత్రం అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని పక్కన పెట్టమని చెప్తాను. బట్ ట్రావెల్ విషయంలో, అంటే మన డ్రైవింగ్ కండిషన్ లో లేనప్పుడు, మనం డ్రైవ్ చేస్తా లేనప్పుడు మాత్రం ఇవి వినొచ్చు అని చెప్తాను. అదే మన డ్రైవింగ్ అంతే కదా మేడం. ఫోకస్ మొత్తం రోడ్డు మీదే ఉండాలి. సో అట్లాంటప్పుడు ఈ డీవియేషన్స్ వద్దని నేను స్ట్రాంగ్ గా చెప్తానండి. అండ్ మనము ఆ ఈ ఈ 8 hours ప్లస్ ఒక 3 hours, ఒక 5 hours 5 day వీక్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి 8 + 1 9 hours, అంటే ట్రావెలింగ్ కి వర్క్ టైం 9 hours తీసి పక్కన పెట్టేశారు. అండ్ పర్ డే బేటింగ్ కి వీటన్నిటికీ కూడాను 29 hours, అంటే 7 days కి 29 hours అని అంటే 4 hours తీసేశారు మేడం. ఉమ్, 4 hours మన స్నానానికి కానీ, ఈ ఇంట్లో ఏమన్నా హెల్ప్ చేయాలన్నా, బయట నుంచి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఏమన్నా బయట నుంచి తీసుకురావాల్సి ఏమన్నా ఉన్నా, లేకపోతే అవును. మన ఫుడ్ తినడానికి, అంటే ఇప్పుడు ఒక బేతింగ్ కానీ బ్రష్ చేసుకోవడానికి వీటన్నిటికీ కలిపిన టైం, పర్సనల్ టైం 5 hours తీసేశారండి. అండ్ 9 hours పొడగడానికి తీసేశారండి. 9 hours. 9 Okay. hours. సో హెల్దీగా మనం 7 hours to 8 hours హెల్దీ నిద్రపోతాం. బట్ 2 hours కూడా ఎక్స్ట్రా కలిపారు. సో వీటిల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎప్పుడు మనం టైం అలారం పెట్టినట్టు ఒకే టైంకి పడుకోము, ఒకే టైంకి లేవము. మనకున్న ప్రయారిటీస్ ని బట్టి, మనకున్న అడిషనల్ దాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటది. సో ఈ అడిషనల్ టైం మనం అన్ని యాడ్ చేసే పెట్టారండి, తగ్గించి పెట్టలేదు. సో ఈ రోజు ఎక్కువ పని ఉంది అని అంటే 6 hours, ఓకే ఇవాళ 6 hours చాలని మనం అనుకుంటాం, కానీ అతను ఇచ్చిన క్యాలిక్యులేషన్ లో 9 hours ఇచ్చారు. ఉమ్, సో అట్లా. అండ్ మన ఈ 30 hours అట్లా మిగులుతుంది మేడం, ఈ వీళ్ళకి ఉన్న వీక్ వేసుకుంటే. కాకపోతే మన ఇండియాలో ఇప్పుడు ఒక స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివి ఉంటే 6 hours పర్ డే. సో మనకి 30 hours మిగలవు మేడం. ఇక్కడ 5 hours మిగలవు. కాబట్టి 30 hours పెట్టారు, కానీ రిమైనింగ్ అన్నిటికీ రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్, బట్ 8 hours తగ్గుతుంది. సో రిమైనింగ్ 30 hours కి -8 = 22 hours.
ఈ 22 అవర్స్ ఎట్లా ప్రొడక్టివ్ గా గడపాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఇండియన్ కాంటెక్స్ట్ లో. అదే అంటే మిగిలిన 30 అవర్స్ అన్నట్టు కాకపోయినా మీరు చెప్పినట్టు ఇప్పుడు 22 అవర్స్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. 1 వీక్ లో కంప్లీట్ చేయాలి. 1 డే 2 అవర్స్ అవ్వచ్చు, 1 డే 3 అవర్స్ అవ్వచ్చు, 1 డే అసలు అవ్వకపోవచ్చు. అవ్వకపోవచ్చు. వీక్ లో మనం 30 అవర్స్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు 9 అవర్స్ పడుకుంటాము, రేపు 6 అవర్సే పడుకుంటాం, లేకపోతే ఎల్లుండి అబ్బా నాకు బద్ధకంగా ఉందని 10 అవర్స్ పడుకుంటాం, బెడ్ మీద నుంచి అదే. లేవలేం. సో దట్ మచ్ ఆఫ్ లీజర్, ఆ లీజర్ కూడా మనకు అవసరమే. లీజర్ గా ఉండటం అవును. కూడా మనకు అవసరమే అనేది, అంటే ఆ బద్ధకం కూడా మనకు అవసరమే. సో దట్ అవును. ఈ 1 అవర్ బద్ధకంగా పడుకున్న వారా ఆ డబల్ స్పీడ్ తో మనకి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది మేడం. అవుతుంది. అవును, ఆ, కరెక్టే. సో ఆ పాయింట్ లో ఇవి ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, మళ్ళీ రిపీట్ చేసినందుకు. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, థ్యాంక్ యూ. అంటే యావరేజ్ న మనకి 6 days వర్కింగ్ అనుకుంటే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి 5 days, మిగతా వాళ్ళకి 6 days వర్క్ కాబట్టి 22 అవర్స్ చేసుకుంటే యావరేజ్ మనకి పర్ డే ఒక 3 to 4 అవర్స్ ప్రొడక్టివ్ గా ఏదో ఒక అదర్ యాక్టివిటీస్ మన నాలెడ్జ్ పరంగా కానీ లెర్నింగ్ పరంగా కానీ లేకపోతే ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ కోసం అయితే ఒక 3 to 4 అవర్స్ వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అలా యావరేజ్ ఆ 3 to 4 అవర్స్ కానీ యూటిలైజ్ చేసుకోగలిగితే ఇంకా ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నతంగా వాళ్ళ రంగంలో ఎదగటానికి, వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఫైనల్ గా కంక్లూజన్ కి తీసుకొచ్చారు మేడం. ఎస్ సార్. అవును. కాకపోతే రియల్ ఎస్టేట్ లో ఇంకో 8 అవర్స్ కూడా కలుపుతాం, కానీ అది అల్టిమేట్ గా అంటే వాళ్ళకి సండే కూడా ఎక్కువ పనులు ఉంటాయి కదా సార్. అల్టిమేట్ గా రిమైనింగ్ డేస్ లో వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది చూసుకోవాలి. ఎవ్రీడే ఒకే షెడ్యూల్ లో పని చేస్తా ఉంటే మనకి ఒక టైంలో బ్రెయిన్ కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. సో మనకి రెస్ట్ కూడా అవసరమే, ఆ రెస్ట్ కూడా మనం తీసుకోవాలి అనేది ఈ బుక్ లో చెప్పిన పాయింట్, అండ్ మన రియల్ లైఫ్ లో కూడా మనం ఉండాల్సిన పద్ధతి. రియల్ ఎస్టేట్ లో సండే వర్క్ చేసిన రిమైనింగ్ డేస్ లో ఏదో ఒక రోజు రిలాక్స్ అవుతారండి. ఇప్పుడు ప్రజెంట్ నేను రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాను. అదే సార్. ఉదయం మార్నింగ్ 8కి వెళ్ళి 7కి వచ్చాను నేను సాటర్డే. సండే రోజు కూడా బిజీగా ఉంటా, కానీ మధ్యలో ఏదో ఒక వారం మంగళవారము ఏదో ఒక రోజు కొద్దిగా రిలాక్స్ గా ఉండడానికి ఒక రోజు సెలవు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే 7 రోజుల్లో 6 రోజులు మాత్రమే బాగా ప్రొడక్టివిటీగా యాక్టివ్ గా పనిచేయగలుగుతాడు. ఒక రోజు ఏదో రకంగా రిలాక్స్ అవుతాడు ఎక్కడో దగ్గర. ఎస్ సార్. ఓకే నారాయణ గారు, మీరు ఏమన్నా కొద్దిగా అన్మిట్ చేసుకుని మాట్లాడగలుగుతారా? మన కోచ్ నరేంద్ర గారు చెప్పిన సబ్జెక్ట్ లో కూడా మైండ్ ఫర్ అన్లిమిటెడ్ కానీ క్లాసుల్లో కానీ ఈ టైం చెప్పారు. మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా నారాయణ? మేము కూడా ఎన్ఎల్పి మాస్టర్స్ వీడియో ఆన్ చూసాం సార్ చేసుకోకపోయినా, నరేంద్ర గారి దగ్గర. వీడియో ఆఫ్లో అయినా సరే అన్మిట్ చేసుకొని ఒకసారి మాట్లాడండి సార్. ఓకే నారాయణ గారు, నా నెంబర్కి ఒకసారి మీరు కనెక్ట్ అవ్వండి. నేను మాట్లాడండి. మధ్యలో కొద్దిగా వర్క్ ఉండి నేను బయటికి వెళ్ళి రావాల్సి వచ్చింది సార్. నేను ఫాలో అవ్వలేదు. సరే పర్వాలేదు. ఒకసారి నా నెంబర్ కి మీరు ఒక రింగ్ ఇవ్వటం కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టడం కానీ చేయండి సార్. ఖచ్చితంగా సార్. ఓకే వెరీ గుడ్. ఈ రోజు చాలా చక్కగా ఇంతసేపు కూడా ఇంత సమయం కేటాయించి ఈ రోజు పుస్తక సమీక్ష విన్నందుకు, ఈ రోజు పుస్తక సమీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమీక్షని ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. 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 అందరికి ధన్యవాదాలు.